హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మా ఇంట్లో త్రిమూర్తుల వ్రతం చేసుకుంటున్నామండి. ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో ఆదివారం రోజు చేస్తారండి. ఈ పూజకు కావలసిన సామాగ్రి త్రిమూర్తుల ఫోటో ఉండాలండి. అలాగే ముఖ్యంగా అయితే మర్రి కొమ్మలు ఉండాలండి. 3 పువ్వులు, ఆకు ఒక్క, అరటిపళ్ళు, మట్టి ప్రమిదలు ఉండాలండి. ప్రసాదాలకైతే అరటిపండు, వడపప్పు, అటుకుల్లో పెడతారండి. అలాగే 3 చెంబులు ఉండాలండి. అలాగే పూజా విధానం ఆదివారం రోజు సాయంత్రం 6 నుంచి 7 లోపు చేసుకోవాలండి. పూజా విధానం ఏంటంటే ఒక పీట మీద పసుపు రాసేసి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకొని బొట్లో పెట్టుకొని క్లాత్ పరిచేసి, ఏ క్లాత్ అయినా పర్లేదండి, వైట్ కానీ రెడ్ కానీ ఏదైనా పర్లేదు, దాని మీద బియ్యం వేసేసి త్రిమూర్తుల ఫోటో పెట్టుకొని దానికి పువ్వులు అలంకరించుకొని మామిడి కొమ్మ అవన్నీ పెట్టుకున్నాకేమో తాంబూలాలు, 3 స్వాములు కాదండి త్రిమూర్తులు కాబట్టి 3 తాంబూలాలు పెట్టాలి. అలాగే ప్రమిదలు నేనైతే మూడు ఒకేసారి చేస్తున్నాను, అందుకని 9 ప్రమిదలు పెట్టాను. అలాగే విఘ్నేశ్వరుడికి కూడా ఒక తాంబూలం పెట్టేసి దీపం వెలిగించాలండి. త్రిమూర్తులు పూజ ఎవరు చేసుకున్నా చాలా మంచిదండి. ఆ కథ విన్నా చాలా మంచిదండి, చాలా పుణ్యము. అలాగే ప్రసాదం తిన్నా కూడా చాలా మంచిదండి. వ్రత కథ అయిపోయినాక కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి హారతి ఇచ్చేసి మనం హారతి తీసుకొని మనం ఏ కోరిక కోరుకున్న స్వామివారు తీరుస్తారండి. మీకు కూడా మంచిగా తీరాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.